తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం ఉండ్రాజవరం గ్రామంలో అంతర్జిల్లాల దొంగను అరెస్టు చేసిన నిడదవోలు సర్కిల్ పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రెస్ మీట్. 12 కేసులను ఛేదించి దొంగను అరెస్టు చేసి సొత్తును రికవరీ చేసిన పోలీసులు. భీమవరంలోని గునిపూడికి చెందిన పందిరి వెంకటనారాయణ అలియాస్ నారిగాడు అలియాస్ బుజ్జిని అరెస్టు చేసిన నిడదవోలు సర్కిల్ పోలీసులు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి చాకచక్యంగా తాళాలను పగలగొట్టి బంగారం ఎండి ఆభరణాలను కాజేస్తున్న దొంగ అరెస్ట్. 5 లక్షల రూపాయల విలువ చేసే 630 గ్రాముల బంగారం, 3,60,000 రూపాయల విలువ గల 4 కేజీల వెండి, 1,00,000 రూపాయల నగదుతో పాటు శాంసంగ్ టీవీ, టీవీఎస్ జూపిటర్ మోటార్ సైకిల్, స్క్రూడ్రైవర్, 2 ఐరన్ రాడ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ముద్దాయిపై గతంలో 57 పాత కేసులు ఉన్నాయని వెల్లడించిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్. తస్మాత్ జాగ్రత్త, మీరు ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం అందించండి. విలువైన వస్తువులను ఇంటిలో ఉంచకండి. వీలైనంతలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోండి. మీ న్యూస్ హ్యాండ్ నిడదవోలు. భీమవరంలోని గూనిపూడికి చెందిన పందిరి వెంకటనారాయణ చిన్నతనం నుండి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి పేకాట, క్రికెట్ బెట్టింగ్, మద్యం వంటి చెడు వ్యసనాలకు బానిసై 2008వ సంవత్సరంలో భీమవరం చుట్టుపక్కల ప్రాంతాలలో ఇనుప మొక్కలను, సైకిల్ దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. మొట్టమొదట భీమవరం పోలీసులు అరెస్టు చేసి జువెనైల్ హోమ్కి పంపించారు. ఆ తర్వాత అవనిగడ్డకు చెందిన యలమంచిలి కృష్ణతో పరిచయం కావడంతో వీరిద్దరూ భీమవరం 2 టౌన్ పరిధిలో నేరాలు చేస్తుండగా మరలా భీమవరం 2 టౌన్ పోలీసులు అరెస్టు చేసి జువెనైల్ హోమ్కి తరలించారు. హోమ్ నుండి బయటకు వచ్చిన తర్వాత 2014వ సంవత్సరంలో భీమవరం చుట్టుపక్కల ప్రాంతాలలో తాళాలు వేసి ఉన్న ఇండ్లను గమనించి వాటి తాళాలను పగలగొట్టి బంగారు వస్తువులు, వెండి వస్తువులను దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. ఆ తరువాత మరలా పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించగా అక్కడ హైదరాబాద్కు చెందిన మంచం శ్రీనివాస్ పరిచయం అయ్యాడు. కొన్ని రోజుల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చి మరలా అమలాపురం, పి గన్నవరం, వీరవాసరం, ఆచంట, ఇరగవరం, పెనుగొండ, పెనుమంట్ర పోలీస్ స్టేషన్ పరిధిలలో నేరాలు చేస్తుండగా పోలీసులు మరలా అరెస్టు చేసి జైలుకు పంపించారు. దొంగిలించిన బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో పేకాట, క్రికెట్ బెట్టింగ్ మొదలగు చెడు వ్యసనాలకు ఖర్చు పెట్టడం మొదలెట్టేశాడు. 2024 నవంబర్లో బెయిలుపై విడుదలై మరలా ఉండ్రాజవరంలో 3, సమిశ్రగూడెంలో 3, పెనుమంట్రలో 2, అయినవిల్లి 1, పెరవలి 1, రావులపాలెం 1, భీమడోలి 1 చొప్పున అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 నేరాలకు పాల్పడ్డాడు. ఈ పందిరి వెంకటనారాయణపై గతం నుండి నేటి వరకు 57 పాత కేసులు నమోదయ్యాయని పోలీసులు చెబుతున్నారు. ఇతనిని అరెస్టు చేసి సొమ్మును రికవరీ చేసిన నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పివిజి తిలక్, సిఐ క్లూస్ టీమ్ స్వరూప్, ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గొబ్బాల శ్రీనివాసరావు, సమిశ్రగూడెం ఎస్ఐ కె వీరబాబు, సిసిఎస్ ఎస్ఐ రవీంద్ర, హెడ్ కానిస్టేబుల్ సోమరాజు, వి బుజ్జి, శేఖర్ బాబు, కె రవీంద్ర, జి సాంబయ్య, పి కృష్ణాజీరావు, ఎం ముత్యాలరావు, ఎన్వి రామాంజనేయులు, బి దుర్గాలను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్, అడిషనల్ ఎస్పీ క్రైమ్ ఎల్ అర్జున్, కొవ్వూరు సబ్ డివిజన్ డిఎస్పీ జి దేవకుమార్లు అభినందించారు. మొత్తం దొంగతనం చేసింది 630 గ్రాములు సుమారు. మన దగ్గర ఒక 2 గ్రేవ్స్ చేశాడు. నిడదవోలు సర్కిల్ లో ఒక 2 గ్రేవ్స్ చేశాడు. గ్రేవ్ ఫ్రెండ్ 2 గ్రేవ్ డిటెక్ట్ అయ్యాయి. అలాగే దీంతో పాటు పెనుమండ్ర, నెక్స్ట్ మన రావులపాలెం ఈ కేసుల్లో కూడా ఇతను ఇన్వాల్వ్ అయ్యాడు. నోటోరియస్ ఫెలో. సో ఈ దగ్గర నుంచి మనము ఈ గోల్డ్ ఏదైతే ఉందో 630 గ్రామ్స్ గోల్డ్ తీసుకున్నాం. అలాగే వెండి, ఒక బైక్, ఒక టీవీ ప్లస్ 1 lakh క్యాష్ ఇవన్నీ కూడా రికవర్ చేసాం. ఏ జిల్లాలో అయితే ఈయన అఫెన్స్ చేశాడో వారందరికీ కూడా ఇది హ్యాండ్ ఓవర్ చేస్తాం చేసి ఇతన్ని మనం రిమాండ్ చేస్తాం. ఇతని మీద
సో మేబీ పీడీ యాక్ట్ కూడా పెట్టగలిగితే పెట్టించేస్తాం. సో పెట్టి దీని మీద యాక్షన్ తీసుకుంటాం. సో దిస్ ఈస్ వాట్ ది ఇంపార్టెంట్ కేసు. దాంట్లో కూడా గుడ్ వర్క్ చేశారు. ఈయన భీమవరం కానీ ఈయన బ్యాగ్ బాండ్లనే తిరుగుతుంటాడు. ఈ లేడీస్ ఎవరైతే ఉంటారు బయట ఏలేశ్వరం ఆ ఏరియాలో ఉంటాడు. దీనికి ఒక రిసీవర్ ఉన్నాడు పంతులు అని, అతను కూడా ఒక 2 కేసులు అరెస్ట్ తీసుకున్నారు. అతను కూడా మనం అరెస్ట్ చేసుకున్నాము. దిస్ వెలో ఇంచుమించు అంటే అక్టోబర్ నుంచి ఇప్పుడు దాకా మార్చి దాకా 12 కేసులు చేశాడు. ఈ 12 కేసులు కూడా మనకి గ్రేవ్ 2 కేసులు అండి. అలాగే ఉండరాజవరంలోనే నాన్ గ్రేవ్ ఒకటి చేశాడు, మోటార్ సైకిల్. అలాగే సమిశ్రగూడెంలో 2 చేశాడు. అలాగే మరొకటి కరవలిలో చేశాడు, అయినవల్లిలో చేశాడు, నెక్స్ట్ పెనుమంటల్లో చేశాడు, వేమడోల్లో చేశాడు, రావులపాలెంలో చేశాడు. సో ఈ ఆల్ కేసెస్ లో కలిపి మనకి టోటల్ 630 grams అరౌండ్ వచ్చింది. ఇవన్నీ కూడా హెచ్పి బై నైట్ టైం తిరుగుతున్నాడు. నైట్ ఇళ్లలో దూరి చేసినటువంటి కేసులే. ఈ రావులపాలెంలో 248 గ్రాముల గోల్డ్ కేసు. సో ఇతన్ని మనం డిపెండ్ సర్వేలెన్స్ ఏదైతే మనకి ఫింగర్ ప్రింట్స్ ద్వారా కనుక్కోవడం జరిగింది. క్యాచ్ మనకున్న డేటా బేస్ లో దాని ద్వారా బాగా వర్క్ చేసి వీళ్ళు పట్టుకున్నారు. దిస్ ఇస్ ద కేస్. ఈయన లోన్ అఫెండర్ ఒక్కడే తిరుగుతుంటే ఈయన మీద 57 కేసులు ఉన్నాయి. 57 కేసుల్లో కూడా ఇదే మన ఏరియాలో చేస్తారు. కొవ్వూరు, ఏలూరు, భీమవరం 57 కేసులు కూడా. కొత్తపేట, ఉమ్మడివరం ఇదే ఏరియా ఆపరేషన్. సో ఈసారి ఈయన మీద పీడీ యాక్ట్ పెట్టి లోపల చాలా ఎక్కువ చేసేది కాబట్టి యాక్షన్ అక్టోబర్లో రిలీజ్ అయ్యాడు. మళ్ళీ అబ్స్కాండ్ అయ్యి తిరుగుతూ ఉంటాడు. బ్యాగ్ బాండ్